స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవటం కాదు, నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే నేనున్నా అని భుజం తట్టి చెప్పటం. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులని చూసే తీరును బట్టి రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండటం మాత్రమే కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండటమే అసలైన అదృష్టం. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. ఎండ తగలకుండా పెరిగిన వృక్షం లేదు, గుండె పగలకుండా ఎదిగిన మానవుడు లేడు. మనిషిలో ఏర్పడిన బంధం మనసు మారే వరకు మాత్రమే ఉంటుంది, కానీ మనసులో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. సంతోషంగా ఉండటం చాలా సహజం, కానీ సహజంగా ఉండటం చాలా కష్టం. తేలిక మనస్తత్వం గల వ్యక్తులు అదృష్టాన్ని, పరిస్థితులను నమ్ముకుంటారు. దృఢమైన వారు కృషిని, ఫలితాన్ని నమ్ముకుంటారు. అన్ని పాములు విషపూరితము కాకపోయినా పాములన్నీ ఒకేలా కనబడతాయి. అలానే మనుషులందరూ ఒకేలా కనబడ్డా వారిలో విషం కక్కే వాళ్ళు ఉంటారు. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. ఒక స్త్రీ ఒక తాగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఓ తిరుగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఓ పని చేత కాని వాడితో బ్రతకవచ్చు, ఓ కసాయి వాడితో కూడా బ్రతకవచ్చు. కానీ అనుమానించే వాడితో బ్రతకటం కంటే దినదినా గండం నూరేళ్ల ఆయుష్ లాంటిదే. ఒక స్త్రీ ఎంత అందంగా ఉంటే అంత తొందరగా మిమ్మల్ని వదిలేసే అవకాశాలున్నాయి.